I request our boss RGV sir with Odka sir ఒక్కసారి మీరు. Point one, I want to state that the class I have here is vodka, but I want to just put it down, so I want to talk something seriously, okay? ఉడకాన్ని పక్కన పెట్టి మరి మాట్లాడుతున్నారంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు సినిమా అనేది డైరెక్టర్ is not a primary artist, it's a sense of word. There is a dialogue writer, there is an actor, there is actor ఉంటాడు, డైరెక్టర్ ఒకసారి కెమెరామ్యాన్ ఉంటాడు, మ్యూజిక్ రైటర్ ఉంటాడు, మ్యూజిక్ రైటర్ డైలాగ్ అన్నీ కలిసి బాటమ్ నేను అసలు సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ఆనెస్ట్గా కొండా మురళి పేరు నేను వినలేదు, కొండా సురేఖ గారి పేరు నేను విన్నది ఒక ఎలక్షన్ టైంలో ఆవిడ యూట్యూబ్ వీడియోస్ చూసి నేను పాలిటిక్స్ అసలు ఫాలో అవ్వను. ఏ పార్టీకి నాకు ఎన్సీపీయా కాంగ్రెసా బీజేపీయా నాకు అది లేదు. కానీ ఒక సందర్భంలో ఏదో దాంట్లో నేను బాంబేలో సత్య తీసినప్పుడు కానీ కంపెనీ తీసినప్పుడు కానీ లేకపోతే మన విజయవాడ రౌడీజం అవ్వచ్చు, ఇలా ఈ రక్త చరిత్రలో ఫ్యాక్షన్ అవ్వచ్చు, నాకు అసలు తెలంగాణ మీద అసలు ఇది ఎందుకు వెళ్ళలేదంటే అసలు నాకు అంటే ఏదో హైదరాబాద్లో నేను ఉండొచ్చు కానీ ఆ పాటలో బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ సమ్ స్టూపిడ్ ప్లేస్ కాల్డ్ నర్సాపురం, అక్కడి నుంచి వచ్చిన ఆంధ్రాలో వచ్చింది కానీ నాకు ఈ టైప్లో నాకు రాలేదు. బట్ ఈ ఇష్యూ ఒక పర్టిక్యులర్ టైంలో ఒక వ్యక్తి నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు what I was amazed at అంటే ఒక 20% కానీ నేను కొండా మురళి స్టోరీని క్యాప్చర్ చేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరీర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ రిక్వెస్ట్ పులి, పెద్ద పులి కొండా మురళి సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. భారతదేశంలోనే ఒక మంచి దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ గురించి ఏమనుకుంటారో కొండా మురళి గురించి కూడా ప్రయాణాన్ని అనుకుంటారు, ఎవరు మాట. మరి ఆర్జీవ అన్న కలిసినప్పుడు మరి మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నిజంగా కూడా నేను ఆశ్చర్యపోయినా.
ఎందుకంటే ఆయనే భారతదేశంలో మరి బాల్ ఠాకరే నుంచి మొదలు పెడితే, అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద హీరోలతో చేసినాక మరి ఆ స్థాయిలో కొండమురళిని తీసుకురావాలని మరి ఈ రోజు నన్ను మరి చేయడం జరిగింది. నిజంగా కూడా నేను ఒకటే మాట చెప్పిన, అన్నా మరి నీ సినిమా అంటే మరి అందరూ కూడా క్రేజీగా చూస్తారు, మరి మీరు మాత్రం ఒకటే మాట చెప్తున్నా, మీరు మాత్రం ఉండాలి. మరి మంచిగా ఒక్కరికి అప్పచెప్పద్దు, మంచిగా అప్పచెప్పి మీరు మాత్రం టీవీ ముంగడ కూర్చొని చూసే డైరెక్షన్ అయితే నేను ఒప్పుకోను అని చెప్తే ఒకటే మాట అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ కూడా పోలే. సినిమా కోసం ఆయన పడ్డ తపన, మరి ప్రజల కోసం నేనెంత తపన పడతానో సినిమా కోసం అన్నంత తపన పడ్డాడు అని మాత్రం నేను చెప్తున్నా. ఇలా అందరూ అనుకున్నారు నిజంగా మంచి కథ అనుకున్నావు అని పోలీస్ అధికారులే చెప్పిండ్రు అంటే మరి నిజంగా కూడా వాటిల్లో కూడా వాట్సాప్ మరి తెలియజేస్తున్నా. మరి మీ టీం గురించి ఒకటే మాట చెప్తున్నా, నిజంగా ఇంత కమిట్మెంట్గా మరి ఉంటారు అని నేను అనుకోలేదు. ఒక్కొక్కసారి మీరు మరి ఏం తిన్నారో నేను చూడలేదు, మరి ఎలా ఇబ్బంది పడరో నేను చూడలేదు. ఎందుకంటే నేను వస్తే జనం వస్తారు. మరి మీ అందరికి కూడా నిజంగా కూడా మరి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొండా మురళిని భారతదేశం నుంచి దుబాయ్ దాకా, అమెరికా దాకా, లండన్ దాకా తీసుకుపోయేది ఆర్జీ రాని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ಪೋಸ್ಟಿಗೆ ಕುವೆಕ್ಕಿ ರಾಣಿಗೂ ರಂಜೋಣ ಅಲ್ಲು ಬೆಕ್ಕಿನ ತನ್ನಿ ಕೂಡ ಅಲ್ಮೊಕ್ಕುಡು ಲೇದಿಕ ಇನ್ನು ಕಾಲ್చి చంపుడా ఏకమేము చచ్చుడా. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్జీ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. నెక్స్ట్ మంజు గారికి, మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్జీ గారిని అంటే మా మురళి సార్కి బయోపిక్ తీయాలనేది చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఒకసారి గుణశేఖర్ గారిని కలిసినప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేశాము, నేను పాప. ఆయన ఒక్కటే మాట అన్నారు, మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవి సారే తీయాలి, ఆర్జీవి సార్ షూటింగ్లో ఉండి తీయాలి, అప్పుడే మీ బయోపిక్ క్లిక్ అవుతుంది అని ఆయన చెప్పారు. కానీ మాకు ఆర్జీవి అన్నని కలిసే అవకాశం రాలేదు. మరి అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర కలిశారు వాళ్ళిద్దరూ. ఈరోజు కొండ సినిమా బయటకు వచ్చింది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో ఆర్జీవి గారితో ఈ సినిమా రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మొత్తానికి ఒక తపస్సులాగా దీన్ని తీసుకొని తన అన్ని పనులు వదిలేసుకొని రోజుల తరబడి వరంగల్లో ఉండి ఇక్కడ ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ అటు గుంటూరు ఏలూరు సైడ్ వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆయన ఎంతసేపు ఏది మాట్లాడినా కూడా ఎంతసేపు ఏం మాట్లాడినా ఈ మూవీ గురించి, ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి, ఈ మూవీలో సన్నివేశాల గురించి, వాటి గురించి తప్పితే ఆయనకి ఇంకొక ఆలోచన లేదు. ఆయనకి ఎంత తొందరగా ఈ సినిమాని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపనతో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. నిజంగా అసలు ఆ 2.5 గంటల్లో చూపించే సినిమా కాదు మాది. ఆయనకు కథ మొత్తం తెలుసు. అందుకని ఆ 2.5 గంటల్లో ఎంతవరకు మీ క్యారెక్టర్స్ తీసుకురాగలిగితే నేను 90% తీసుకొచ్చినా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. 10% తీసుకొచ్చినా కూడా మీ క్యారెక్టర్స్ ని నేను సంతోషపడతాననేటువంటి మాట చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి మా క్యారెక్టర్స్, మా లైఫ్ స్టైల్, మేము ఎట్లా ఉండేవాళ్ళము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏసీలో నువ్వు కొనుక్కును
మా బతుకులనేమో ఎండలా దోస్తాం. I'm privileged. Ramu garu ma nalu cinema తీస్తున్నారని అంటే I'm like really emotional and privileged. I just saw the trailer. You are terrific and I loved your performance and everybody. Meeru Ramprasad garu. Yeah, I'm really happy with the film and looking forward. Thank you, Ramu. I just love your work. And you are my favorite director. Like you know, I just నేను పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి మై ఫేవరెట్ ఫిలిం ఇస్ అంతం. సో ఐ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు కొంచెం రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేయాలని చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు డూ ప్రాపర్ యాక్షన్ బ్లాక్ బస్టర్. నేను స్క్రీన్ మీద ఏం సినిమా చూడాలనుకున్నాను ఆ సినిమాలో నేను ఉండడం నాకు అదృష్టం, నా లక్. అండ్ దట్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ దిస్ ఫిల్మ్. when sir told me about this idea, తెలంగాణలో నాకే తెలియకుండా ఎంత పెద్ద ఒక కథ ఉంది, రైట్? అండ్ వెరీ వెరీ ఇంటెన్సిక్ ఫిల్మ్. సీ యూ సూన్. సమాజం గురించి నీతులు చెప్పుడుగా బాగు చేయాలి. మీకు పోయేటందుకు ఏం లేవు, బానిస సంఖ్యలు తప్ప. విప్లవ పోరాటాలు చరిత్రని లాగే రైలు ఇంజన్. ఇంకా డర్పోకవా నీ విషయంలో కాలమా పూరు తెలంగాణమా, పూరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పూరు సీరియస్ ఎమోషనల్ లవ్స్ దాంట్లో మనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో నేను కామెడీ చేస్తే మళ్ళీ నా క్యారెక్టర్ డిజాల్వ్ అయిపోతుంది. నన్ను కూడా ఒక పర్లేదా? ఓకే, మీ అందరి కోసం ఒక్కటే గుడ్ నైట్. రిక్వెస్ట్ సార్ బాస్ ముట్లన్న, మీరు రియల్, నేను రీల్. సైలెన్స్. నేను అడుగుతున్నా, రియల్ కొండ బెటరా, రీల్ కొండ బెటరా? అరే మీరందరూ నా సరే, చాలా టఫ్ క్వశ్చన్ సార్ ఇది. నన్ను ఇరికిచ్చారు సార్. రెండు కళ్ళ లేదు ముఖ్యం అంటే నేను ఏ కన్ను వదులుకోలేదు సార్. సో నాకు రెండు కళ్ళు నేను మరీ అంతేలా కనపడుతున్నా, ఒక మాదిరి కనపడుతున్నా. Let's cut the cake. 5, 4, 3, 2, 1, go! అందరియందా కూడా కొండలనిందా కొండ ఏదో లాజెండా It's wrap up. Let's enjoy the grab and let's take some drink. Please. Thank you very much. Thank you so much for coming.